ఇప్పటికే మేము సినిమాలు తీస్తున్నాం. నేను, పోకూరి బాబురావు గారు, నారాయణమూర్తి గారు, మహేంద్ర గారు, ఇట్లా ఒక మాదిరి సినిమాలు చేస్తున్న బ్యాచ్ మేమే ఉండేవాళ్ళం అప్పట్లో. ఆ టైంలో రామోజీరావు గారు ఈ సినిమాలు తీయటం మొదలెట్టారు. ఈయన పెద్ద సంస్థ వచ్చారు కదా, పెద్ద పెద్ద సినిమాలు పెద్ద హీరోలతో తీస్తారు అనుకున్నాం మేము. అలా కాకుండా మేము చేసే సినిమాలు లాంటి సినిమాలే చేశారు. బట్ అవన్నీ సెన్సేషనల్ హిట్స్ చేశారు. వాళ్ళు ఫస్ట్ 4 ఫిలిమ్స్ అయితే ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేసినాయి వాళ్ళ సినిమా. రామోజీరావు గారి సినిమాలు. ఉషా కిరణ్ మూవీస్ పతాకం ఆకాశంలోకి వెళ్ళిపోయింది అప్పుడు. ఆయన ఏ ఆశయాలతో ఆ రోజు స్థాపించారో తర్వాత ఎందుకో కానీ కొంతకాలం వెనకబడ్డారు వాళ్ళు. ఈటీవీ విన్ పెట్టినప్పుడు కూడా ఈటీవీ విన్ ఆయన ఒక కళ. ఈటీవీ విన్నే కదా, ఈటీవీ స్మాల్ ఛానల్స్ 60 అనుకుంటే కదా అప్పుడు పెట్టింది, 60 ఆ 60 ఛానల్స్ పెట్టినప్పుడు ఒక కళ. అది ఈటీవీ విన్ మన తెలుగులోకి వచ్చింది. సో ఈటీవీ విన్ వచ్చినాక అన్ఫార్చునేట్గా ఆయన మనతో లేరు. కానీ ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకొచ్చి ఇవాళ ఈటీవీ విన్ను ఆ సినిమాలు తీసుకురావడం కాకుండా ఏదే రోజైతే ఉషా కిరణ్ మూవీ స్టార్ట్ చేసిన ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశాన్ని వాళ్ళు ఈటీవీ విన్ను ఈ టీం అంతా కలిసి నిలబెట్టి ఆయన అక్కడ పైనుంచి డెఫినెట్గా ఆయన చాలా ఆనందిస్తూ ఉంటారు. నేను ఆపింది వీళ్ళు బాగా ముందుకు తీసుకెళ్తున్నారు అని అనుకుంటున్నాను. ఇవాళ చిన్న సినిమా తీయటం మాలాంటి వాళ్ళం అసలు నేనైతే మానేసా. 15 ఏళ్ళు నేను సినిమా తీసి మళ్ళీ ఇప్పుడు ఏదో ప్రయత్నం చేస్తున్నా. అది కూడా ఈ కుర్రాళ్ళంతా చేస్తున్న దీన్ని చూసి మనం వెనకబడిపోవటం ఎందుకు, మనం ముందుకు వద్దామనే ప్రయత్నం చేస్తున్నాం. ఆ ధైర్యాన్ని ఇచ్చింది ఈటీవీ విన్ను. ఆ ఈటీవీ విన్ అంటే అది వెనకాల ఉన్న టీం అంతా. అంటే ఇవాళ చాలామంది రైటర్స్ లేరు, డైరెక్టర్స్ లేరు, కొత్త వాళ్ళు అంతా ఇబ్బంది పెడుతున్నారు అంటారు. మరి నిజంగా లేకపోతే ఇవాళ ఇన్ని అవార్డులు వచ్చిన సినిమాలు, ఇన్ని హిట్ అయిన సినిమాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈటీవీ విన్ నుంచి వచ్చినాయి. అండ్ స్మాలెస్ట్ బడ్జెట్స్. అంటే సినిమా ఇవాళ ఎలా పెరిగిపోయిందంటే బడ్జెట్ లేకపోతే సినిమా లేదు అనే పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ చిన్న బడ్జెట్ ఇది ఈటీవీ విన్ కోసం తీసాము అనుకున్న సినిమాలు కూడా వాళ్ళ థియేటర్లోకి తీసుకొచ్చి 40 కోట్లు 50 కోట్లు సంపాదించే లెవెల్కి వచ్చినాయి. అంటే ఎంత ధైర్యాన్ని ఇచ్చారు సినిమా ఇండస్ట్రీకే కాదు, సినిమాలో కొత్తగా వచ్చే వాళ్ళందరికీ ఒక ధైర్యాన్ని ఇచ్చారు. సో ఆ ధైర్యంతో వాళ్ళ ఇండస్ట్రీ మళ్ళీ నిలబడుతుంది. మధ్యలో అయిపోయింది ఇండస్ట్రీ, ఇక సినిమా ఇండస్ట్రీ ఉండదు. పైగా ఇప్పుడు రేపు ఏఐ రాబోతుంది. ఇవాళ ఇంకేముండదు, ఇండస్ట్రీ ఉండదు. ఈ విఎఫ్ఎక్స్లు వచ్చినాయి, అవి వచ్చినాయి, ఇవి వచ్చినాయి. నాకు కంగారు పడుతున్న రోజుల్లో ఈ పిల్లలందరూ కలిసి నిజంగా ఇండస్ట్రీకి ఒక ధైర్యాన్ని ఇచ్చారు. ఇండస్ట్రీ కొత్తగా వచ్చే వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇచ్చారు. సో అలా చేసిన ఈటీవీ విన్కి కంగ్రాచులేషన్స్ చెప్తూ, గద్దర్ అవార్డ్స్, గద్దర్ గారు పేరు మీద ఈ అవార్డ్స్ స్టార్ట్ చేశారు. ఈ అవార్డ్స్ ఇచ్చినప్పుడు అసలు స్టేట్ అవార్డ్స్ అంటేనే ఒకప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉండేవి. తర్వాత మధ్యకాలంలో కమర్షియల్ సినిమాలకి, ఏదో సినిమాలకి పెద్దవాళ్ళకే ఇస్తారు అనే ఒక నానుడి ఉండిపోయింది. కానీ ఈ సంవత్సరం అవార్డ్స్ చూస్తే హ్యాట్స్ ఆఫ్ టు జ్యూరీ. ఆ జ్యూరీతో పాటు డెఫినెట్గా గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ ఉండుంటే వీళ్ళందరికీ అవార్డులు వచ్చాయి కాదు గ్యారంటీగా. సో గవర్నమెంట్ని కూడా అభినందిస్తూ ఈ కొత్త కథలు తెప్పించి కొత్త ధైర్యం, నాకు ఆల్మోస్ట్ ఈ డైరెక్టర్లందరితో అవార్డ్స్ రాకముందే ప్రొడ్యూసర్లు డైరెక్టర్లతో కూడా నేను ఈ నితిన్కి ఫోన్ చేసి నెంబర్లు తీసుకుని రోజు మాట్లాడుతూ ఉండేవాడిని. అంటే ఇన్స్పిరేషన్, వాళ్ళతో మాట్లాడతాం, ఒక ధైర్యం వచ్చేది, ఒక ఇన్స్పిరేషన్ వచ్చేది. వాళ్ళకు వచ్చిందో లేదో తెలియదు కానీ నాకు మాత్రం ఇన్స్పిరేషన్ వచ్చింది ఆ పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు. సో అందుకని ఇలాంటి సినిమాలు తీస్తున్న పిల్లలందరినీ ఎంకరేజ్ చేసిన ఈ పిల్లలు, వీళ్ళు కూడా పిల్లలు, పెద్దవాళ్ళుగా సాయి నితిన్ ఇంకా పిల్లలే, ఇంకా పెద్దవాళ్ళు అయ్యామనుకుంటున్నారో తెలియదు నాకు. సో బాపినెట్ గారు ఎప్పుడూ ఉంటారు, ఆయన ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ గవర్నమెంట్ని, మా పర్టికులర్గా నా జ్యూరీని ఎంకరేజ్, ఎంత అంటే అంత. అసలు వాళ్ళు ఏ ధైర్యంతో ఈ అవార్డులు ఇచ్చారు నాకు అర్థం కావట్లా. ఎప్పుడు ఎతుకుతూ ఉంటాము. నేనైతే పర్టికులర్గా ఎప్పుడు ఒక మైక్ పట్టుకుని ఎప్పుడు ఎవరిని తిడదామా అని ట్రై చేస్తూ ఉంటాను నేను. అటువంటిది కూర్చొని దిల్రాజు పక్కనే కూర్చున్నాను నేను, అనౌన్స్ చేస్తున్నంతసేపు లిస్ట్ చెక్ చేస్తున్నా. ఇప్పుడు ఏది ఈ అవార్డుకి తిడదాం, తిడటానికి ఛాన్స్ ఇవ్వలేదు ఆయన. అలా అద్భుతమైన అవార్డులు ఇచ్చారు. ఇది కాదు అంటానికి లేదు, అటువంటి అవార్డ్స్ ఇచ్చారు. అది ఎందుకు వచ్చినాయి అంటే ఈ పిల్లలు అంత అద్భుతమైన సినిమాలు తీశారు. ఒక్కొక్క డైరెక్టరు, కొత్త రైటరు, కొత్త ప్రొడ్యూసరు,
కొత్త హీరో, కొత్త హీరోయిన్లు అందరూ కొత్త వాళ్ళే అయినా కానీ అద్భుతమైన అవుట్‌పుట్ ఇచ్చారు. ఆ అవుట్‌పుట్ ప్రజలని మెప్పించింది. అది ఓటీటీలో అయ్యుండొచ్చు, థియేటర్‌లో అయ్యుండొచ్చు. అండ్ ఆ సినిమాలు థియేటర్‌లో రిలీజ్ చేద్దాం అనే ధైర్యం వీళ్ళకి ఎందుకొచ్చిందో తెలీదు. వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి కూడా ధైర్యాన్ని ఇచ్చారు ఇందాక చెప్పినట్టు. సో వీళ్ళందరినీ అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.